హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే కోర్ట్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా రైల్వే గ్రూప్ డి, ఏ ఎగ్జామ్ అయినా సరే అందులో మనకి ముఖ్యంగా కనిపించే టాపిక్ ఏంటంటే డ్యాన్స్ ఫామ్స్ అనమాట. సో మనకి డ్యాన్స్ ఇచ్చేసి అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడగచ్చు. అదేవిధంగా కొందరి పేర్లు ఇచ్చేసి ప్రముఖమైన డాన్సర్స్ వాళ్ళు ఏ డ్యాన్స్లో వాళ్ళు ప్రముఖులు, అదేవిధంగా మనకి గిరిజన జాతులు ఉంటారు. ఆ గిరిజన జాతులు ఏ రాష్ట్రానికి చెందినవారు, అదేవిధంగా సంగీత వాయిద్యాలకు సంబంధించి కూడా ప్రముఖులు ఎవరు అనేది మనకి తప్పకుండా బిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా 2 క్వశ్చన్లు లేదా 3 ప్రశ్నలు. సో ఇందులో అతి ముఖ్యమైన 25 ప్రశ్నలు ఈ టాపిక్స్ సంబంధించి తెలుసుకుందాం. ఈ వీడియో చూడడం ద్వారా మీకు తప్పకుండా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇటువంటి వీడియోస్ మనం ఇంకా త్వరలో కూడా చాలా చేయబోతున్నాం, ఆల్రెడీ కొన్ని చేస్తున్నాం. సో లెట్ us స్టార్ట్. మొదటి ప్రశ్న, క్రింది వాణిలో భారతీయ శాస్త్రీయ నృత్యం ఏది? సో క్లాసికల్ డ్యాన్స్ అనమాట. సో మనకి క్లాసికల్ డ్యాన్స్ ఉంటాయి, అదేవిధంగా జానపద నృత్యాలు కూడా ఉంటాయి. సో క్లాసికల్ డ్యాన్స్ ఏది అని అడిగాడు. ఒడిస్సీనా, గర్బానా, రాసలీలానా, భాంగ్రానా? సో సరైన సమాధానం వచ్చేసి ఒడిస్సీ అనమాట. సో మిగతా 3 కూడా అవి జానపద నృత్యాలు, ఒడిస్సీ మాత్రం క్లాసికల్ డ్యాన్స్ అనమాట. సో మనకి టోటల్గా ఇంతకుముందు 7 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం సాత్రియా అనే డ్యాన్స్తో కలుపుకొని దాన్ని కూడా మనం క్లాసికల్ హోదా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం 8 క్లాసికల్ డ్యాన్స్ ఉన్నాయన్నమాట. రెండవ ప్రశ్న, క్రింది వాణిలో శాస్త్రీయ నాట్యం కానిది ఏది అని అడిగారు. కథక్క, సాత్రియానా, భాంగ్రానా, కూచిపూడినా? సో మనకి కథక్, సాత్రియా, కూచిపూడి ఈ 3 కూడా శాస్త్రీయ నాట్యాలే. భాంగ్రా అనేది శాస్త్రీయ నాట్యం కాదు. సో ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, దాండియా రాజ్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్? మనకి దాండియా రాజ్ అనేది గుజరాత్కి చెందిన జానపద నృత్యం అనమాట. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. మోహినియట్టం అను శాస్త్రీయ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు? సో మోహినియట్టం అనేది మనకి కేరళకు సంబంధించిన శాస్త్రీయ నృత్యం అనమాట. సో ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, యక్షగానం ఏ రాష్ట్రానికి చెందింది? యక్షగానం అనేది ఏ రాష్ట్రానికి చెందింది? ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళనా, కర్ణాటకనా? సరైన సమాధానం వచ్చేసి కర్ణాటక. యక్షగానం అనేది కర్ణాటకకు సంబంధించిందనమాట. తర్వాత ప్రశ్న, గుజరాత్, రాజస్థాన్కి సంబంధించిన జానపద నృత్యం ఏది? గుజరాత్ మరియు రాజస్థాన్కి సంబంధించిన జానపద నృత్యం అడిగాడు. టిప్పానీ, ఖతి, లోటా, భవై? సో టిప్పానీ అనేది సరైన సమాధానం అనమాట. టిప్పానీ అనేది రాజస్థాన్ మరియు గుజరాత్లో జరుపుకునే జానపద నృత్యం. దేశంలో గిరిజనుల్లో అత్యధిక శాతం కలవారు ఎవరు? ఎక్కువ శాతం గిరిజనులు ఎవరున్నారు అంటే సంతాల్సా, బిల్లుల, ముండాల, నాగాల? ఎక్కువ శాతం వచ్చేసి సంతాల్స్ ఉన్నారనమాట. హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రైబల్స్ సంతాల్స్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తోడాలు ఏ ప్రాంతంలో కలరు? తోడా అనే గిరిజనులు వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్? సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, మీరు కూడా చదివిని ఇంతకుముందు గుర్తు ఉంటాయి. సో మనకి సరైన సమాధానం వచ్చేసి తమిళనాడు. తోడాలు అనేవాళ్ళు తమిళనాడులో ఉంటారు. లెప్చా తెగ గిరిజనులు ఏ రాష్ట్రంలో కలరు? సిక్కిం, త్రిపుర, అస్సాం, మణిపూర్? సిక్కింలో ఉంటారనమాట లెప్చా తెగ గిరిజనులు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటివి మనం వీటిని చదవం, కానీ ఇవే ఎగ్జామ్లో వచ్చి మనం చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత ప్రశ్న, చెంచు తెగ గిరిజనులు ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక? చెంచు తెగ వాళ్ళు మన రాష్ట్రంలోనే ఉన్నారనమాట, ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. చెంచు తెగ జాతు ప్రజలు ఏ కొండల్లో ప్రదేశంలో నివసిస్తున్నారు? నల్లమలై కొండల, పాలకొండల, శేషాచలమ, వెలిగొండల? సో నల్లమలై కొండల్లోనే వీళ్ళు చెంచు జాతి ప్రజలు అనే వాళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. సోనాల్ మాన్సింగ్ దేనితో సంబంధం కలిగి ఉన్నారు? మణిపూరి నృత్యమా, కథక్ నృత్యమా, కూచిపూడి నృత్యమా, ఒడిస్సీ నృత్యమా? సో ఇటువంటి బిట్స్ తప్పకుండా మనకి ఎస్ఎస్సీలో కానివ్వండి, అదేవిధంగా కోర్ట్ ఎగ్జామ్స్, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్లో తప్పకుండా అడుగుతూ ఉంటాడనమాట. సోనాల్ మాన్సింగ్ ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన వ్యక్తి. సో ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో కర్ణాటక సంగీత రూపం కానిది అని అడిగాడు. సో శ్లోకం, తిల్లానా, కీర్తి, తప్ప? సో తప్ప అనేది సరైన సమాధానం అనమాట. పై 3 కూడా
కర్ణాటక సంగీతానికి సంబంధించి ఆ రూపాలే శ్లోకము, తిల్లాన, కీర్తి అనేవి. తప్ప అనేది మాత్రం కర్ణాటక సంగీత రూపం కాదు. తర్వాత ప్రశ్న, మోహిని అట్టం నృత్య రూపం ఏ రాష్ట్రానిది? మోహిని అట్టం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నాడు. కర్ణాటకనా, కేరళనా, ఒడిస్సానా, మణిపూరా? కేరళకు సంబంధించింది మోహిని అట్టం అనేది. అదొక క్లాసికల్ డాన్స్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. బహు దీపధారణి పండుగలు ఏ రాష్ట్రంలో జరపబడుతున్నాయి? కర్ణాటకనా, గోవానా, అస్సామా, నాగాలాండా? మనకి అస్సాంలో బహు అదేవిధంగా దీపధారణి పండుగలు అస్సాంలో నిర్వహిస్తారనమాట. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. మకర సంక్రాంతి పండుగను అస్సాంలో ఏ పేరుతో జరుపుకుంటారు? మాఘీనా, ఉత్తరాయణ, కిచేరినా, మాఘ బిహునా? మకర సంక్రాంతిని మాఘ బిహు అనే పేరుతో అస్సాంలో నిర్వహిస్తూ ఉంటారనమాట ఆ పండుగని. సో పండుగలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో తబలా విద్వాంసులు ఎవరు? పండిట్ రవిశంకర్, జాకీర్ హుస్సేన్, బిస్మిల్లా ఖాన్, సోనాల్ మాన్సింగ్. మనకు తబలా అంటేనే గుర్తొచ్చేది జాకీర్ హుస్సేన్ అనమాట. జాకీర్ హుస్సేన్ తబలా అంటే చాలా ఫేమస్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ నృత్యం ఏది? ఇది మనందరికీ తెలిసిందే. భరతనాట్యమా, కూచిపూడినా, ఒడిస్సీనా, యక్షగానమా? సో మనది కూచిపూడి. కృష్ణా జిల్లా దగ్గర కూచిపూడి గ్రామం నుంచి అక్కడ జన్మించడం జరిగిందనమాట ఈ నృత్యం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. క్రింది రాష్ట్రాలలో ఒడిస్సీ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? పేరులోనే ఉంది కదా, కేరళ, ఒరిస్సా, బీహార్, తమిళనాడు. సో ఒడిస్సీ నృత్యం అనేది ఒరిస్సాకు సంబంధించింది. కొన్నిసార్లు ఇలా కూడా అడుగుతుంటాడు. ఈజీ అయినప్పటికీ కొన్నిసార్లు మనం తెలుసుకొని ఉండడం చాలా అవసరం. గార్బా అను నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? రాజస్థానా, గుజరాతా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రనా? గార్బా అనేది గుజరాత్కి సంబంధించిన నాట్యం అనమాట. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. సితార్ కింది వారిలో ఎవరికి సంబంధించింది? బిస్మిల్లా ఖానా, అంజాదా ఖానా, రవిశంకర? ఎవరు కాదా? సితార్ అనేవారు రవిశంకర్ వాయిస్తారనమాట సితార్ని. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. క్రింది నృత్య విధానాల్లో దేనితో మాధవి ముద్గల్ పేరు ముడిపడి ఉన్నది? మాధవి ముద్గల్ అనే ఆమె దేనికి సంబంధించిన వారంటే భరతనాట్యమా, ఒడిస్సీనా, కథక్క, కథాకళీనా? సో ఒడిస్సీకి సంబంధించిన వ్యక్తి మాధవి ముద్గల్. సో అందులో ప్రముఖ వ్యక్తి అనమాట ఆమె ఆ నాట్యంలో. తర్వాత ప్రశ్న, క్రింది సంగీత వాయిద్యాల్లో అంజాద్ అలీ ఖాన్ దేనితో సంబంధం కలిగి ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఎక్కువగా అడుగుతాడు సెంట్రల్ ఎగ్జామ్స్లో అండ్ ఇలాంటి కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా. సరోదా, వయోలినా, తబలానా, సితారా? సరోద్ అనేది సరైన సమాధానం అనమాట. అంజాద్ అలీ ఖాన్ సరోద్ వాయిస్తాడు. సో అందులో ప్రముఖ వ్యక్తి ఆయన ఆ సంగీత వాయిద్యంలో. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ప్రసిద్ధ సితారా విద్వాంసుడు పండిత్ రవిశంకర్ ఏ నగరంలో జన్మించాడు? లక్నో, ఆగ్రా, వారణాసి, మైసూర్? సో వారణాసికి సంబంధించిన వ్యక్తి వారణాసిలో జన్మించాడు. ప్రముఖ సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, ప్రఖ్యాత నృత్య రూపం పేరిణి శివతాండవను అందించిన వారు ఎవరు? అన్నమాచార్య, పేరిణి, జయప్ప కళ్యాణి, నటరాజ రామకృష్ణ? నటరాజ రామకృష్ణ గారే మనకి పేరిణి శివతాండవం అందించారనమాట. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. చివరి క్వశ్చన్, మహారాష్ట్రలో ప్రముఖ జానపద నృత్యం ఏది? దాండియానా, తుమ్రీనా, దాద్రానా, తమాషానా? సో దీనికి మీరు సరైన సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అనిపిస్తే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మళ్ళీ కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా చేయమని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్.